దేనికి నువ్వు వార్నింగ్? బాబు గారికి దేనికి వార్నింగ్ ఇచ్చా? అంతేగాని ఉన్నట్టు తీసేసి ఏం చేస్తా? ప్రజలను ఇబ్బంది పెడతావా? ఈ బొచ్చుగారిని అసలు ఎవరు మాట్లాడమన్నారు? లేకపోతే లండన్ పోయి మందులు పట్టుకొని సావాలి పోయి. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇస్తున్నాడు, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, మీ అందరూ అంతూ తేలుస్తాను అని. వార్నింగ్ ఎలా చూడాలంటారు మరి? ఎలా చూడలేదు ఏముంది, మైండ్ సెట్ లేదు అనుకోవాలి. ఇప్పుడు టాబ్లెట్ తొందరగా పోయి తెచ్చుకొని వాడుకుంటే బాగుంటుంది. లేకపోతే నిజం అనుకుని రోసానికి వచ్చి మాట్లాడిన మాటలకి లేకపోతే కొట్టినా కొడతారు. కాపాలా తెచ్చుకుని దబాన టాబ్లెట్ ఇంజక్షన్లో అక్కడ ఉండే కదా, లండన్ పోయి తెచ్చుకొని వాడుకొని అవన్నీ కాస్త క్లియర్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడమని చెబుతాను. నువ్వు వార్నింగ్ దేనికి ఇస్తున్నా? నువ్వు చేయలేని పనులన్నీ చేస్తున్నందుకు ఇస్తున్నావు వార్నింగ్. నువ్వేం చేశా? నువ్వు అంతా విధ్వంసమేగా. రావడం రాజధాని ప్రజావేదిక గురి చేశావు. ప్రజావేదిక మళ్ళీ కట్టాలంటున్నాడు, అందుకే వార్నింగ్ ఇస్తున్నావా? రాజధాని కడుతుంటే వార్నింగ్ ఇస్తున్నావా? పోలవరం పూర్తి చేస్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నావా? అన్నా క్యాంటీన్లు పెట్టినందుకు వద్దని చెప్పి వార్నింగ్ ఇస్తున్నావా? పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నాడు బాబు గారు, కంపెనీలు పెట్టొద్దని వార్నింగ్ ఇస్తున్నావు. ఇవన్నీ తీసేసి నీలాగా బొక్క పగిలాగా నువ్వు చేసి పద్మాలు చేయమంటావా? దేనికి నీ వార్నింగ్? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి సందర్భంగా వదిలేస్తాను. లేకపోతే ఇప్పుడు మామూలుగా ఉన్నది ఒక్కొక్కరికి వైసీపీ పార్టీ అనే పేరు వినపైన తగ్గుతుంటారు జనం. అట్లాంటి పాత్ర పాటిస్తున్నాను మీరు. దేనికి నువ్వు వార్నింగ్? బాబు గారికి దేనికి వార్నింగ్ ఇచ్చా? నీకు సిగ్గు శరం ఉందా? అసలు నీకు వార్నింగ్ ఇచ్చే అర్హత ఉందా? దేనికి? నువ్వు చేయలేని పోలవరం పూర్తి చేస్తున్నాడు, అందుక వార్నింగ్. నువ్వు బాబు గారు రాజధాని పూర్తి చేస్తున్నాడు, అందుక వార్నింగ్. దేనికి ఎదవాలని మీరు ఇచ్చే వార్నింగ్? ప్రజల సంక్షేమం అన్ని రకాలుగా ముందుకు పట్టుకొస్తున్నాడు, అందుకని మీరు ఇచ్చే వార్నింగ్. మీరు చేసిన ఎదవ పనులను సరి చేసుకుని మళ్ళీ లాక్కొస్తున్నాడు, అందుకని మీరు ఇచ్చే వార్నింగ్. ఎదవన్నారు మీరు దేనికి ఇస్తున్నారు వార్నింగ్? ఎవరని చెప్పి వాళ్ళు ఎదవన్నారు. ప్రజా సంక్షేమం మీరు 5 రూపాయలు అన్న క్యాంటీన్ చేశాడు, పేదవాడికి ఇస్తాడు, అందుకని పేదవాడికి అన్నం పెడతానని మీరు వార్నింగ్ ఇస్తున్నారా? దేనికి ఇస్తున్నారు? ఇదేమో అన్నా క్యాంటీన్ అంటున్నారు, అదేమో ముష్టి అంటున్నారు. ముష్టి ఇచ్చి మీకు రావాల్సిన పథకాలన్నీ ఆపుతున్నారు అంటున్నారు మరి వైసీపీ నాయకులు. ఆ ముష్టి నాయుడు చేసిన ముష్టి పనులకే వాళ్ళకి అట్లా అనిపించింది. అసలు ఎవరైనా సరే వేదాలు ఘోషిస్తున్నాయి, అన్నదానం మహాదానం స్వర్గప్రాప్తి కలిగి అన్నదానం చేసిన వాళ్ళకని చెప్పి. ఈ రాక్షస మొక్క వేదాల సంగతి ఏం తెలుసు, అన్నం ఇల్లు ఏం తెలుస్తుంది కొండాకోరి యాదవులకి. మనుషులు అయితే ఆకలి ఇల్లు తెలుస్తుంది, జ్ఞానం ఉన్నవాడికైతే వేదాల్లో ఇల్లు తెలుస్తుంది. ఆ రెండు లేని యాదవులకి పొరపాటును పదవి ఇచ్చినందుకు ఈ రకంగా ఎట్లా కోరుతున్నారు ప్రవాసం. సిగ్గు శాలం తెచ్చుకొని మాట్లాడి చెప్తున్నా. నువ్వు వార్నింగ్ ఇవ్వాలంటే యువతలు ఇది ఒక షార్ట్ కట్ ఉండాలి. ప్రజలకు అన్యాయం జరగాల, వాళ్ళు సొంత పదవులు చేసుకుంటే చేయాలి. ప్రజలకి నిష్కలంకంగా ప్రజలకు సేవ చేస్తున్నాడు వార్నింగ్ ఇస్తా. ఇన్వెస్ట్మెంట్ ఎదవలకే ఈ వార్నింగ్ ఇప్పించుకునే పరిస్థితులు వాళ్ళు ఉంటారు. ప్రజా సేవ చేసేవాళ్ళు, ప్రజా సేవ చేసే సేవలో నిమగ్నమైపోయి ఉంటారు వాళ్ళు. నువ్వు వాళ్ళు పట్టించుకోకపోయినా ప్రజలు కుక్కను పెట్టినట్టు కొట్టారు. ఒక్కొక్కరిని మీరు కానీ మాట్లాడి మళ్ళీ సర్వీస్కొని పట్టాం తెలియజేస్తాం. అంటే ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే కనుక మీరు ఇక్కడ పెట్టిన కంపెనీ నేను తరిమేస్తాను అనే మాట అంటున్నాడు కదా మరి. దేనికి అంటే నీకు లంచం ఇవ్వాలా? కంపెనీ పెట్టుకుంటే రౌడీ మామూలు అడిగారు. నీకు కంపెనీ పెట్టుకుంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పెట్టుకున్నారు, ప్రజలకు అనుకూలంగా ఉంది, చేసుకుంటున్నారు. మధ్యలో నువ్వేంది గొట్టంగా పనికిలో తీసేసాడు, చేతగానే తీసేశారు. అసలు నీ పర్మిషన్ ఏంది? అసలు నీ దాని గురించి నీ డిమాండ్ ఏంది? నువ్వైతే ప్రజలకు ఏమైనా సంక్షేమం ఉపయోగపడేది ఇంకా 4 కంపెనీలు అసలు పెద్దగా తీసుకొచ్చి పెట్టు, తీసుకొస్తాను చెప్పు. నువ్వు చేయడం నీ చేతగాదని పెట్టుకుని ఆ మాట చెప్పినా కొంచెం ఆలోచన చేయలేకపోయినా ఆలోచన మంచి ఆలోచన అనుకుంటారు. అంతేగాని ఉన్నట్టు తీసేసి ఏం చేస్తారు? ప్రజలను ఇబ్బంది పెడతావా? ఎంప్లాయీస్ అందరిని రోడ్డు పడేస్తారు. దాంట్లో ఎంప్లాయీస్ ని ఆ ప్రాంతం అభివృద్ధి అంతా మళ్ళీ వాళ్ళ అనగదు సంఖ్య మాట్లాడేది. దేనికి తీసేస్తావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. లేకపోతే లండన్ పోయి మందులు పట్టుకొని సాగు పోయి వెళ్తున్నాడు కదా లండన్. పోయి ఆ మందులు ఆడుకొని క్లియర్ అయిన తర్వాత జబ్బు క్లియర్ అయిన తర్వాత అప్పుడు వచ్చి చూసి కళ్ళు తెరిచి చూసి అప్పుడు మాట్లాడుతామంటే. ఇప్పుడు మా అటు పడితే అటు మాట తను తెలిసి అవ్వకండి. ఈ సందర్భంగా మందులు ఆడుకొని క్లియర్ అయిన తర్వాత మాట్లాడమని చెబుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు లండన్ పర్యటన అసలుకి దేనికంటారు? మీరు మాటలు వద్దులేండి, మనకి హాస్పిటల్లో టాబ్లెట్లు ఎందుకు అసలుకి? ఇప్పుడు సడన్ గా యూరోప్ పర్యటన పెట్టుకున్నారు, అది 15 రోజులు. కోర్టు కూడా అనుమతి ఇచ్చింది, ₹1,00,000 పూచీకత్తు, తర్వాత వచ్చి హాజరు కావాలని. ఎందుకంటారు ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య ఆయన యూరోప్ పర్యటన? ముందు ఆరోగ్యం ముఖ్యమైన మనిషి, ఏ మనిషికైనా కానీ ఆరోగ్యం క్షీణించినప్పుడు మరి తప్పదు కదా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా. మీరు వద్దంటారు అనారోగ్యంతో ముందుగా నేను మాట్లాడే మాటలకి ప్రమాదాలు కొనుక్కోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అతను మాట్లాడే మాటలకి వాళ్ళు ఎవరైనా నిజం అనుకొని ఎగబడి సంజాలనుకో మాజీ ముఖ్యమంత్రి అన్నారు అంటారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా మందులు ఆడుకోవడం మంచిపోయినా కదా. జబ్బు తగ్గిన తర్వాత మాట్లాడానుకో కనపడింది, జబ్బు తగ్గిన తర్వాత ఇది ఇంత డెవలప్ చేశారు బాబు గారు, నేనేం చేయలేకపోయినా అర్థం అప్పుడు మాట్లాడింది.
అందుకని చెప్పి మెడిసిన్ వాడుకున్న తర్వాత మాట్లాడాల్సిన అవసరం అంతా మాట్లాడాల్సిన ప్రభుత్వం గురించి కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలంటే నువ్వు మందులు వాడుకొని క్లియర్ నీ జబ్బు క్లియర్ అయిన తర్వాత మాట్లాడు. ఈ లోపు మాట్లాడదాం బట్టి లేని పని తనుదనే ప్రమాదం ఉంది. మరి ఈ రోజు అంబటి రాంబాబు గారు దీక్ష అయితే కనుక భారీ ఎత్తున చేస్తున్నాడు కదా ఆయన, ఏందంటారు ఆ దీక్ష? అంబటి రాంబాబు దీక్ష దేనికి బొంద కట్టుకోవడానికి దీక్ష దేనికి చేస్తున్నా చెప్పు. దీక్ష ఏమన్నా పొట్టి శ్రీరాములు లాగా ప్రత్యేక తెలుగు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం చేస్తాడని చేస్తున్నావు దీక్ష? ప్రజల సమస్య గురించి చేస్తున్నావు దీక్ష? నీకేమైనా అన్యాయం జరిగిందా? ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగిందా? ఏం జరిగింది? నువ్వే నీ నోటికి వచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఇష్టం మాట్లాడావు. నీ ఇష్టం మాట్లాడితే ప్రజలు చూసుకుంటారా? నీకు తగిన బుద్ధి చెప్పారు, సరిపోయింది. నీకు పొరపాటు నీ మీదకి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేశారు, వచ్చిన వాళ్ళని బుద్ధి తక్కువ మాట్లాడడానికి నిన్ను అరెస్ట్ చేశారు. ఇంకా నిరాదీక్ష చేయడానికి దేనికి సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పకుండా మొత్తం నిరాదీక్ష చేస్తే నిన్ను కొల్లబడుతారు వచ్చి జనం. ఈ మామూలు ఇంటి మీదకి రావడం వచ్చి నిన్ను కొల్లబడటానికి పడుతారు. నువ్వు ఎందుకు నిరాదీక్ష చేస్తావు? అంటే మా ఇంటి మీద దాడి చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయమంటున్నాడు కదా. మరి బాబు గారిని అన్యాయంగా మాట్లాడే ముఖ్యమంత్రి గారిని దానికి నిన్నేం చేయాలి? ముందు నిన్ను షూట్ చేయించి పోలీసు చేసిన తర్వాత అరెస్ట్ చేయమంటావా? చెప్పు. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సూసైడ్ ఆర్డర్ ఇచ్చి ముందు షూట్ చేయించి ఏది అవుతున్నది కనుక రెవెన్యూని కూడా లేపించారు సూసైడ్ డిపార్ట్మెంట్ కూడా. అట్నే నీ ఏదో మాట్లాడేందుకు ముందు నిన్ను లేపించిన తర్వాత వాళ్ళని లోపలేమంటావు? చెప్పు. అట్నే చేద్దాం. ఇక్కడ ఏముంది? అట్నే చేద్దాం. ఏం పర్లా. నువ్వు ఆ డిమాండ్ కూడా చెప్పు. నువ్వు దేనికి డిమాండ్ చేస్తున్నావు? నీ ఇంటి మీదకి వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేద్దాం. స్టేషన్ మాట అవసరం తప్పు ఉంది. మరి నువ్వు చేసిన తప్పు నేనేం చేయాలి? దాన్ని కూడా చెప్పు. దానికి కూడా నీ ఒక్క డిమాండ్గా చెప్తే 2 డిమాండ్లకు సమాధానం చెప్పినప్పుడు నీకు న్యాయం అన్యాయం అనేది నీకు కావాలని చేయడానికి ఆస్కారం ఉంది. నువ్వు ఏ కాడికి ఎట్లా ఉందంటే ఇవన్నీ కూడా దొంగోడు అనుకుంటానంట. దొంగతనానికి పోయినప్పుడు ఇంట్లో వాడు ఎవరు నిద్రపోలేదు అనుకో, ఏం మారా వచ్చింది ఇంకా నిద్రపోలేదు, ఇల్లు నా పని కాకుండా అడ్డం అనుకుంటా అంట. అట్నే ఉంది ప్రవర్తన చూస్తే. ఇక యజమాని రకరకాల పనులు ఉంటే వాళ్ళ సొంత పనులు వాళ్ళ సొంత ఇంటి వాడు ఇష్టం నిద్రపోతాడు. ఈ దొంగోడు ఎందుకు ఆత్రం డబ్బా తెగిపోవాలి ప్రాంతంతో వీళ్ళేది ఇంకా నిద్రపోవాలని వాడని చెప్తా అంట వానని. అట్టుంది ఈ వైసీపీ వాడు మాట్లాడే ప్రవర్తన. మీ దొంగలను తేలిపోయింది. దొంగలే కాదు ఎదవన్నారు ఎదవలని కూడా తేలిపోయింది. నెలకొని కూర్చుంటే ఒళ్ళు కొంత సాపు కాకుండా ఉంటుంది. ఒళ్ళు సాపు చేయించుకోవాలనుకుంటే ఎట్లా రాయండి చేయించుకోండి. మీ విజ్ఞతకు వదిలేస్తున్నారు. ఇది అమరావతిని బొచ్చులో అమరావతి ఎవరికి కావాలి అని చెప్పి వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ బొచ్చులో వైసీపీ గాళ్ళు ఎవరికి కావాలి? అవసరం లేదా బొచ్చులో వైసీపీలు కావాలి? పోయిన ఆ బొచ్చుగాళ్ళని తీసేశారు. ఈ బొచ్చుగాళ్ళ సలహాలు, ఈ బొచ్చుగాళ్ళని అసలు ఎవరు మాట్లాడమన్నారు? ఈ బొచ్చు పోకడం కాదు అసలు ఏం పని అమరావతితోటి. రాజధాని డెవలప్ చేసే మగవాడు వచ్చాడు, రాజధాని చేస్తున్నాడు. వీళ్ళు మాడాగాళ్ళు అని చెప్పి తేలిపోయింది. కొద్దిగా తీసేశారు. మగవాడు వచ్చాడు, మగవాడు పని చేస్తున్నాడు. చూడటం చేత కాకపోతే మాత్రం ఇక మీకు మామూలుగా ఉంటుంది. చూస్తే నెలకొని చూడండి. ఏం తప్పులుంటే ఎత్తి చూపండి, దాన్ని ఒప్పుకుంటున్నా. ఏమీ లేకుండా మాటలు కొద్దిగా మాటలు మీరు మీరు కొద్దిగా అర్థమైపోయింది జనానికి, అది తీసేశారు. ఇంకా కొద్దిగా మాటలు మాట్లాడేది బొచ్చుగాళ్ళు. మీకు ఎవరు కావాలి? మీ సలహాలు ఎవరు కావాలి? బొచ్చుగాళ్ళరా మీ సలహాలు ఎవరు కావాలి? అసలు బొచ్చు పోకడానికి బీక్కోవడానికి తప్ప మీరు దేని పనికి వస్తారు? ఎదవన్నారు. చేస్తే డెవలప్ గురించి మాట్లాడండి, డెవలప్ చేయండి. లేదా నేలకుండా కూర్చొని మూసుకొని ఇటు ఉండి మాట్లాడి తన్నులు తిండే మాత్రం చేసుకోవద్దు. దండం పెట్టి చెబుతున్నా. ఎందుకంటే మంచి మనసు మంచి పనులు చేసేవాళ్ళని లేనిపోయింది దాడి చేశారు, కొట్టారని చెడు పేరు మళ్ళీ తీసుకోవడం ఎందుకు? నెలకొని కూర్చుంటే వాళ్ళకి చెడు పేరు రాకుండా మీకు ఒడ్డు సాపు కాకుండా ఉంటుంది. ఈ రెండు గమనించుకొని నెలకొని ఉంటారని చెప్పి మనం చేసుకుంటున్నాం. లేకపోతే మాత్రం ఇక మీకు చెప్పేది బాలకృష్ణ సినిమా అంటారు, దబ్బి అన్నట్టు మీకు జరగాల్సింది జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.